హాయ్ వెల్కమ్ టు వీకే టాక్స్. విషయానికి వస్తే నెల రోజుల క్రితం మన హోంశాఖ మంత్రి గారు వంగల్పూడి అనిత గారు ఫస్ట్ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి అని చెప్పి ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మేము గనక అధికారంలో వస్తే శాంతి భద్రతలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తారు, శాంతి అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి ఒక మదర్ తెరీసా లాగా, ఒక జీసస్ లాగా, ఒక బుద్ధుడిలాగా పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు మాటలు. మరి ఈ గడిచిన నెల రోజుల నుంచి రెండో నెలలోకి అడుగుపెట్టారు వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 40 రోజుల పరిపాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరిగే దాడులు, మానభంగాలు, రేప్ కేసులు గాని అనిత గారు అన్నారు రోజుకి 8 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారు వైసీపీ గవర్నమెంట్ లో, వేల మంది తప్పిపోయారు అని చెప్పేసి మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అప్పుడు. మరి ఇవ్వాలేమో రోజుకి 8 మంది పసిపిల్లల మీద రేప్ కేసులు నమోదవుతున్నాయి, చనిపోతున్నారు వాళ్ళు. శ్రీకాకుళం లేదు, కృష్ణా లేదు, గుంటూరు, ఏలూరు, బాపట్ల, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, ఈ నెల రోజుల నుంచి ఇవే కేసులు. సరే ఏంట్రా పరిస్థితి అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు? హోమ్ మినిస్టర్ గారికి అసలు అందులోనూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి, ఆవిడ అందులో గతంలో ఒక ప్రభుత్వ టీచర్ గా పనిచేశారు హోమ్ మినిస్టర్ గారు. ఆవిడికి ఎంతో వందల మంది చిన్న పిల్లలకి పాఠాలు చెప్పి ఆడపిల్లల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకొని పాఠాలు చెప్పిన అనుభవం ఆవిడకు ఉంది. మరి రాష్ట్రంలో ఇంతమంది మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి చర్యలు తీసుకోబోతాము భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు గనక జరిగితే వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఏంటని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ అయినా ఒక్క రోజు కాతే రేపు ఎల్లుండే వింటామేమోనని చూస్తున్నాం. అది పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3 గంటలకి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట శాంతి భద్రతల మీద అని చెప్పేసి. ఎందుకు గతంలో ఎన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు? ఇలాంటి శ్వేతపత్రాలు కొన్ని వందలు ఇచ్చాడు ఆయన గడిచిన 14 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి పదవి కాలంలో. ఈ నెల రోజుల్లో కూడా 2ో 1 ఇచ్చినట్టున్నారు. మళ్ళీ శాంతి భద్రతల మీద కూడా శ్వేతపత్రం అంటే ఏం రాసుకుంటారు మీరు దీని మీద? రేపొద్దున్నే మేము ఈయన్ని చంపేశాము, ఎన్కౌంటర్ ఇది రాస్తారా? మేము ఎన్కౌంటర్ చేస్తాం వీళ్ళని, లేకపోతే ఈ వినుకొండలో టీడీపీ కార్యకర్త సలీం రషీద్ ని చంపాడు కదా, మరి ఆ విషయాన్ని కూడా సంబంధించి శ్వేతపత్రంలో రాస్తారా? ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? ఒక గత ఎమ్మెల్యే అనుచరుడిని ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరుడు కత్తి, ఆ కత్తి కూడా ఎలా ఉంది? మనుషులు చంపే కత్తి. ఏదో ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తో, లేకపోతే మాంసం కొట్టులో చికెన్ షాపుల్లో దొరికే కత్తి కాదు అది. రౌడీల దగ్గర, హంతకుల దగ్గర వాడే కత్తులు ఉంటాయి. సినిమాలో చూస్తూ ఉంటాం కదా మనం, రాజమౌళి సినిమాలు ఎంత బారు కత్తులు అలా ఉంది. అలాంటి కత్తి వేట కొడవల్ల అనొచ్చు కాటల్ని. జంతువులను వేటాడటానికి ఈ అడవుల్లో తిరిగే ఈ ఉంటారు కదా వేటగాళ్ళు, వాళ్ళు వాడే కత్తిలాగా ఉంది. నరిగితే చెయ్యి దిగిపోయింది, తల నరికేశాడు. అంటే మీరు కార్యకర్తలకి, మీ కార్యకర్తలకి లేకపోతే ప్రత్యర్థులకి కార్యకర్తలకి అయినా సరే మీరు చంపేసేయండి, మేము చూసుకుంటాము, ఏముందలే 3 నెలలు బెయిల్ వచ్చేసిద్ది. అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. ఏదైనా కానీ ఆ పరిధి పోలీస్ శాఖ వారి ఇష్టం. ఎమ్మెల్యే గారో లేకపోతే మినిస్టర్ గారు ఏది చెబితే అదే. ఇక పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ చేయటమా, ఎఫ్ఐఆర్ లో ఏమైనా వీడికి అతిస్థిమితం అయ్యో లేకపోతే గంజాయి కొట్టో డ్రగ్స్ తీసుకోనో ఆ తెలియని మత్తులో నరికేశాడని చెప్పేసి రాపిస్తారా? అంటే మనం ఉన్న కొత్త చట్టాలని వాడుకొని ఒక పక్కనేమో ఆడ పసిపిల్లల మీద ఇంత దారుణాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు. ఇలాంటి హత్యలు చూడటానికి ఎంత దారుణంగా ఉందంటే వాడు నిజంగా గంజాయి కొట్టనే ఉండాలి, లేకపోతే డ్రగ్స్ అనేది తీసుకుని ఉండాలి ఆ చంపినోడు, ఆ సలీం అనేవాడు. లేకపోతే అంత దారుణంగా చంపాల్సిన ఆడికి వాళ్ళిద్దరికి మధ్య కుటుంబ తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, ప్రేమ వ్యవహారాలు లేవు, వ్యాపార తగాదాలు లేవు. పోనీ స్థలాల దగ్గర ఏమైనా ఇరుగు పొరుగు స్థలాల దగ్గర పొలం గట్టుల దగ్గర గొడవలు ఉన్నాయా? కేవలం ఇద్దరు రాజకీయ నాయకులకి వీళ్ళు కార్యకర్తలు అంతే. తొత్తులు, వాడొక తొత్తు వీడొక తొత్తు. వాడు గత 5 సంవత్సరాల్లో వీడినేమన్నాడు, ఈ 5 సంవత్సరాల్లో అనుకోకుండా డైరెక్ట్ గా చంపేశాడు. అంటే వీడిని చూసి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కార్యకర్తలు ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో. వీడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. వినుకొండ సెంటర్ లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తే మిగతా కార్యకర్తలు కూడా చాలా అదుపులో ఉంటారు. వచ్చే 5 ఏళ్ల తర్వాత మీ టీడీపీ ప్రభుత్వం ఇలా చంపింది అని చెప్పేసి రేపొద్దున్నే సలీం గారిని చంపడానికి రషీద్ కుటుంబీకులో తమ్ముడో కొడుకో అన్నయ్యో ఎవడో కూడా కక్ష పెట్టుకొని ఉంటారు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా, ఇంకో ప్రాణం పోకూడదంటే రషీద్ని చంపినోడిని ఎన్కౌంటర్ చేసేయాలి. ప్రభుత్వం చేయగలరా? చేయలేరు. మరి శ్వేతపత్రం ఎందుకండి చంద్రబాబు గారు మీరు రిలీజ్ చేసేది? ఇక్కడ నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్న 5 ఏళ్ల పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ కి 2 మహిళలకి హోంమంత్రి పదవి ఇచ్చాడు. హోంమంత్రి పదవి ఇచ్చాడు కదా అని చెప్పేసి చంకలు కొట్టేసుకున్నారు. ఎస్సీలు, దళిత మహిళ హోమ్ మినిస్టర్ అని చెప్పి తెగ చంకలు గుద్దుకున్నారు. పదవి అయితే ఇచ్చారు కానీ అధికారం ఇవ్వాలి. అది కొన్ని రోజులకే తేలిపోయింది అనమాట. హోమ్ మినిస్టర్ గా అని చెప్పుకోవడానికి నేమ్ ప్లేట్ వేయించుకోవటం, లేకపోతే మినిస్టర్ గారు ఎస్సీ అని చెప్పుకోవటానికో, మేము పెద్దపేట వేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పుకోవటానికి తప్ప ఒక కానిస్టేబుల్ కానీ ఒక కానిస్టేబుల్
కూడా ఆవిడ ట్రాన్స్ఫర్ చేయలేకపోయింది. ఇది చాలా బాగా తెలుసు. ఈ విషయం టీడీపీ వాళ్ళు చాలా బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి దళిత హోమ్ మినిస్టర్ ఒక రబ్బర్ స్టాంప్ కింద వాడుకున్నారు తప్ప వీళ్ళు ఏది చెబితే అదే అన్నట్లు అని చెప్పి ఇదే టీడీపీ వాళ్ళు డంకా బాజా కొట్టి చెప్పారు. మరి 5 ఏళ్ళు ఇవాళ చంద్రబాబు గారు కూడా దళిత మహిళకి అనిత గారికి హోంమంత్రి పదవి ఊహించిన రీతిలో ఆవిడకి ఇచ్చేటప్పటికి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు ఏమన్నా పవర్ ఇచ్చేసి ఉంటారులే, పదవే కాదు పవరు పదవి 2 ఇచ్చుంటారు, తిరుగులేదు. ఎస్సీల మీద దాడులు జరిగితే బహుశా అవి మరుగున పడవు. గతంలో సుధాకర్ కేసు గాని, సుబ్రహ్మణ్యం కేసు గాని, లేకపోతే జక్కంపూడి వారి ఇసుక కేసులో ఎవడో ప్రసాద్ ఎవడున్నాడు గుడి, అలాంటి కేసుల్లో అన్యాయం జరగకోకుండా శిక్ష పడుతుంది. మన హోమ్ మినిస్టర్ గారికి ఫుల్ రైట్స్ ఇచ్చారు చంద్రబాబు గారు, ఇంకా రెచ్చిపోవచ్చు, మన మీద ఎవడో చేయడు అని చెప్పేసి అనుకుంటున్నారు కూడా. కానీ ఎలాగంటే ఉచిత ఇసుకలో ఉచితం ఎంతో అన్నట్లే ఆవిడ పదవి కూడా అలాగే ఉంది. ఆవిడకి అధికారం లేదు, పదవి మాత్రమే ఉంది. అధికారం ఉండుంటే దళిత ఐపీఎస్ని, ఎస్పీలని, సిఐల్ని గాని, ఎస్ఐల్ని గాని పక్కన పెట్టేసేసి మిగతా కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఈ అనిత గారు కూడా టీడీపీ గవర్నమెంట్ లో ఈ దళిత హోమ్ మినిస్టర్ కూడా ఒక రబ్బర్ స్టాంప్ అనేది మనం ఫిక్స్ అవ్వచ్చు. వచ్చే రోజుల్లో, ముందు రోజుల్లో దళితుల మీద ఇంకెన్ని దాడులు జరిగినా గానీ, ఎంతమంది ప్రాణాలు పోయినా గానీ టీడీపీ హోమ్ మినిస్టర్ అనే మనిషి మాట్లాడరు కూడా. ఒకవేళ చంద్రబాబు గారు ఈ వీడికి మార్చి మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకో సామాజిక వర్గానికి ఎస్సీల్లోనే ఇదే మంత్రి పదవి ఇచ్చినా గానీ ఇదే పరిస్థితి ఉంటది. అధికారం వాళ్ళ చేతిలో ఉంటది, పదవులకు మాత్రం మన మొహాలు ఉంటాయి అని అనటానికి ఇది ఉదాహరణ. ఎనివే ఏదైనా గానీ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా, అంటే అవతల కూడా ఎవడైనా వచ్చి మనల్ని చంపుతాడేమోనని ముందే భయపడేసి అవతలను చంపేసే పరిస్థితులు వస్తాయి అనమాట. ఇప్పుడు గతంలో ఏదైనా తప్పు జరుగుండి పోలీస్ శాఖ చర్యలు తీసుకోకపోతే ఇవాళ రషీద్ని చంపారు, రేపొద్దున నన్ను చంపుతారని చెప్పి ఇంకో నియోజకవర్గంలో ఇంకో గత ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీ తాలూకా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడేసి వాళ్ళు కూడా ఒక వేటకొడలు కొనుక్కొని ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీల మనుషుల్ని చంపేసే పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితి రాకూడదంటే మీరు శ్వేతపత్రాలు, శ్వేతనాగులు తీసుకురావడం కాదు చంద్రబాబు గారు, ఎర్ర పుస్తకాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది ఎర్ర పుస్తక ప్రభుత్వమే, రాజ్యాంగమే నడుస్తుంది. దాన్ని ఆపకపోతే అది మీరు మూట కట్టుకోలేనటువంటి పాపాన్ని మీరు మూట కట్టుకుంటారు. చివరి రోజుల్లో చంద్రబాబు గారికి మీకు ఇట్లాంటి పాపాలు మీరు నెత్తిన పెట్టుకోవడం కన్నా కొంచెం మంచి పనులు చేసి పుణ్యం కట్టుకోండి. గత 5 ఏళ్లు వైసీపీ పరిపాలనలో టీడీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కార్యకర్తలు నష్టపోయారు. ఒక కార్యకర్త పాడమోయటానికి కూడా వెళ్ళారు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా. మీరు అది చూపించి కూడా ఆ చావును కూడా ప్రతిపక్షంలో 100% మీరు అమ్ముకున్నారు. మీ కార్యకర్తల్లో మీరు ఒక ధైర్యాన్ని నింపుకున్నారు. మరి అలాంటి కార్యకర్తే కదా ఇవాళ రషీద్ కూడా వినుకొండలో జగన్ గారు కూడా అతను పాడి మోస్తే, వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలు ఇలాంటి తప్పులు చేశారు, ఇలాంటి అన్యాయాలు చేశారు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, ఎంతో మందిని చంపారని చెప్పేసి మీరు నెత్తి నోరు కొట్టుకొని గత 5 ఏళ్లు మాట్లాడిన మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే మీరు అదే తప్పు చేస్తుంటే రేపు పొద్దున్నే మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ నాయకుల పరిస్థితి ఏంటి? మీరే నేర్పిస్తున్నారా? మీరు చేశారు, మేము చేసాం, మళ్ళీ మీరు చేయండి అని చెప్పి చచ్చిపోయేదే మీ కార్యకర్తలు. నాయకుడు ఎవడో చావట్లేదు ఇక్కడ, నాయకుడి మీద ఎవడో దాడి చేయట్లా. ఎందుకంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి కార్యకర్తలే బలవ్వాలి. అది మీ నాయకులైనా సరే, వైసీపీ నాయకులైనా, జనసేన నాయకులైనా. ఇలాంటి హత్యా రాజకీయాలని పక్కన పెట్టండి చంద్రబాబు గారు. మీకు అది చాలా ఉత్తమం, మంచిది కూడా. ఎందుకంటే మీ తర్వాత రాజకీయ భవిష్యత్తు లోకేష్ ని ఒక రాజకీయ అనామకు చేసే పరిస్థితులు అనమాట ఇవన్నీ కూడా భవిష్యత్తులో. మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో మీరు కాకపోయినా మీ కార్యకర్తల్లో ఎవడో ఒకటి చూస్తే మీ గ్రూపులను షేర్ చేస్తే కొంచెం పట్టించుకోండి. బాయ్.